అలాగే సార్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా జరిగింది. అంటే ఈ ట్రైలర్ పట్ల చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళ అభినందనలు తెలియజేయడం, పోస్టులు పెట్టడం చూసాం. కాకపోతే మెగా హీరోస్ అందరూ కూడా దూరంగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ గురించి వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఎందుకు అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే అందరూ చేయలేదు కదా, బయట హీరోలు కూడా అందరూ చేయలే. జనరల్గా ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ స్పందనల్లో రేపు ఎల్లుండి ఎవరిదైనా రావచ్చేమో మెగా కాంపౌండ్ నుంచి కూడా. ఒకటి వాస్తవం, మెగా కాంపౌండ్, మెగా హీరోలు అది ఒక ఏరియా. అల్లు అర్జున్ ఆ కాంపౌండ్ హీరోగా ఉండదలుచుకోవట్లేదు అనేది చాలా కాలం క్రితమే క్లారిటీ ఇచ్చేసాడు ఆయన. ఐ డోంట్ కేర్ అన్నాడు ఒక దశలో ఆయన. అంటే ఎందుకన్నాడు అంటే వీళ్ళ సినిమా ఫంక్షన్స్కి ఎవరో ఒక మెగా హీరో, ఒక పెద్ద హీరో రావటం అనే కల్చర్ నడిచింది. రాకపోతే జనాలు క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. ఈ క్వశ్చన్ చేసినప్పుడు కొంత అది ఎంబ్రాసింగ్గా ఉంటుంది. వాళ్ళకి తీరుబడి లేక రాకపోవచ్చు, ఏ కారణం చేతైనా రాకపోవచ్చు. కానీ రావాలి అనేటువంటి ఒక స్పెక్యులేషన్. ఎవరి సినిమా అయితే ఆ హీరో ఉంటాడు, వాళ్ళకి కన్ఫర్మ్ అయినటువంటి గెస్ట్లు వస్తారు. అంతవరకు ఈవెంట్ అయిపోతుంది. బలానా వాళ్ళు రాలేదేమిటి, ఎందుకు రాలేదు అనే డిస్కషన్ అక్కడ కాదు. ఒకవేళ మీరు అలాంటి డిస్కషన్ పెడితే నేను చెప్పను అన్నాడు ఆయన. నేను చెప్పను, ఐ డోంట్ కేర్ అన్న లెవెల్లో చెప్పాడు. అప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. సో ఆ ఈవెంట్ ద్వారా అతను చెప్పదలుచుకుని పాజిటివ్ సెన్సే, దాన్ని నెగిటివ్గా ప్రపంచం అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేసింది. అలాగే మొన్న మక్కా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వరుణ్ తేజ్ ఒక మాట అన్నాడు, నేను నా సినిమా కెరీర్ బిల్డ్ అయింది మా పెదనాన్న గారి ఇమేజ్, అలాగే బాబాయ్ ఇమేజ్ దీని మీద నుంచి బిల్డ్ అయింది. నేను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. ఒకవేళ అలా లేని పక్షంలో నేను కృతజ్ఞుడిగా మిగిలిపోతాను అన్నాడు. ఇది టోటల్గా తనకి సంబంధించినటువంటి పర్సనల్ స్టేట్మెంట్గా చూస్తే ఓకే. కానీ ఈ స్టేట్మెంట్లో ఒక వార్నింగ్ కాల్ ఉంది అనేది వ్యాఖ్యాతలు చెప్పారు. చెప్పి దాన్ని లీడ్ తీసుకుని బిట్వీన్ ది లైన్స్ లీడ్ తీసుకుని అల్లు అర్జున్ని ఆ కృతజ్ఞుల జాబితాలో వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది వ్యాఖ్యానాల లెవెల్లోనే ఉంది తప్ప పర్సనల్ లెవెల్లో ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఒకటి కాబట్టి చాలా సీరియస్గా వాళ్ళిద్దరి మధ్య, అంటే మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటున్న హీరోలకి అల్లు అర్జున్కి పోటీ ఉంది. ఈ పోటీ పూర్తి స్థాయిలో వ్యక్తిగతం. ఏ ఇద్దరు హీరోల మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉన్న వాళ్ళు ఒకళ్ళ విజయాన్ని ఒకళ్ళు చూసి అప్రిషియేట్ చేసుకోవడం, మీ సినిమా కోసం నేను తగ్గాలి అనుకోవడం ఉండదు. ప్రతి హీరో కూడా నిన్ను మించిన సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక సినిమా చూసి ఇది బాగుంది అన్నప్పటికీ దీన్ని మించిన సినిమా నేను చెయ్యాలి అనే ఒక మోటివేషన్ లేకపోతే వాళ్ళ కెరీర్ ఆగిపోతుంది. అందుకని ఈ పోటీలో ఉన్న వాళ్ళ మధ్య సయోధ్యలు కోరుకోవడం, ఈ అప్రిసియేషన్లు కోరుకోవటం, ఇది కొంచెం అత్యాశ అవుతుంది. అంత మాత్రం చేత వాళ్ళు ఏదో శత్రువులుగా ఉన్నారని కాదు. ఇది అనివార్యమైన పోటీ. ఈ అనివార్యమైన పోటీలో వాతావరణం ఇలాగే ఉంటుంది. పైగా ఇప్పుడు ఎవరు ఇంకా స్థిరీకరణ పొందలేదు. స్థిరీకరణ పొందకపోవడం వలనే మొన్న అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ నువ్వు ఎవరిని పోటీగా భావిస్తావు అని క్వశ్చన్ వచ్చింది బాలకృష్ణ వైపు నుంచి. వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఒక మాట అన్నాడు, నాతో నేనే పోటీ పడుతూ ఉంటాను అని. అంటే ఏమిటి, ఇంకా అక్కడ స్థిరీకరణ జరగలేదు అని. స్టిల్ రన్ అవుతోంది పోటీ. పరుగు పందెం మొదలై నడుస్తుండగా మధ్యలో ఎవరు విజేత అని ఎలా చెప్తారు? ఎవరైనా చెప్పే పరిస్థితి కాదు కదా. కాబట్టి రేస్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్న టోన్లో చెప్పాడు. సో ఇది ఈ లెవెల్ బిజినెస్ కూడా చేసింది. పుష్ప 2 అనేది ఆల్రెడీ వాళ్ళు 1000 crore క్రాస్ చేసి థియేట్రికల్ బిజినెస్ చేశారు నేషనల్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో కాదు, మొత్తం గ్లోబల్ లెవెల్లో చేసేసారు, అయిపోయింది. కేవలం థియేట్రికల్ బిజినెస్. ఇప్పుడు ఈ లెవెల్లో కొన్నారంటే వాళ్ళు కనీసం దాని మీద
డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తే అది 2000 క్లబ్లోకి వెళ్ళిపోయినట్టే సినిమా. అవును. సో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి, వాతావరణం కనిపిస్తోంది. ఇంత స్పెక్యులేషన్ క్రియేట్ చేయటము, ఇన్ని వార్తలు పుట్టించటము, ఇంత డిస్కసివ్ పాయింట్గా మారటము అనేది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగలేదు. ఓకే. ఇది ఒక పాజిటివ్ సైన్ పుష్పకి సంబంధించి, పుష్ప 2కి సంబంధించి. సో డెఫినెట్గా పుష్ప 2 రూల్ చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు జనాల్లో క్రియేట్ అయి ఉంది. అలా పుష్ప మేనియా ఏర్పడింది. ఆ పుష్ప మేనియాని మెయింటైన్ చేయటం అనేది, సస్టైన్ చేయటం కోసం అనేక ఈవెంట్లు జరగబోతున్నాయి, అనేక కంటెంట్ రాబోతోంది. వాళ్ళు ఈ ట్రైలర్తో కాదు, దీని తర్వాత ఇంకో 2 ట్రైలర్ లాంచెస్ ఉంటాయి, అలాగే పాటల లాంచ్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 6కి మనకి పూర్తి స్పష్టత వచ్చేస్తుంది. అంటే ఇండియన్ సినిమా బాద్షాగా అల్లు అర్జున్ ఎమర్జ్ అవుతున్నాడా లేదా అనేది ఆ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.